గుజరాత్ లో నమ్మలేని ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్య నచ్చలేదనే కారణంతో ఓ భర్త ఆమెను కేవలం 50,000 రూపాయలకే అమ్మేశాడు. బనాస్కాంత జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే, మే 11న నికేష్ పటేల్ అనే వ్యక్తి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ కట్ చేస్తే 2 రోజుల తర్వాత అతడు కూడా మాయమయ్యాడు. ఈ వరుస పరిణామాలు పోలీసులకు తీవ్ర అనుమానం కలిగించాయి. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ సర్వేలెన్స్ సాయంతో నికేష్ ను పట్టుకొని గట్టిగా నిలదీశారు. దాంతో అసలు నిజం బయటపడింది. తన భార్యను వదిలించుకోవాలనే ప్లాన్ తో ముగ్గురు స్నేహితుల సాయంతో ఆమెను 50,000కు అమ్మేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలిని సురక్షితంగా కాపాడారు. అయితే తనను ఒక చోట బంధించి నిరంతరం లైంగిక దాడికి పాల్పడ్డారని, తన నగలను కూడా లాక్కున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. ఈ కేసులో భర్తతో పాటు మొత్తం 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నికేష్ పటేల్ కు ఇదివరకే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.